6 గంటల తర్వాత కూడా మంచం మీద ఆడదు గాని మొగాడు గాని పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకు ముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదది. పిల్లలు ఎవరన్నా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు 80 ఏళ్లు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి, వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్లు దాటిన పెద్దలు కూడా అంతే. 2 బాలురు 2 వృద్ధుల కింద లెక్క. 8 ఏళ్లు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా. ఓ గిల్లేనా లేపాలి వాడిని. ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ. పోనీ వాళ్ళ ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు, ఏదో వాళ్ళకి పని 11, 12, 1 గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడైనా పడుకోమనాలి. అప్పుడు కూడా లెక్క 7 గంటలు లెక్క. 7 గంటల తర్వాత మళ్ళీ లేవాలి. నువ్వు 1 గంట పడుకున్నావు, 8ంటికి లే. 12 పడుకున్నావు, 7ంటికి లే. చాలు అంతకంటే ఇంక పడుకున్నాం కదా అని 10 వరకు పడుకుని 11ంటికి టిఫిన్ చేసి 4 గంటలకు భోజనం చేస్తే వాడు ఆరోగ్యం పాడైపోయింది మొత్తం. తూర్పు రేఖలు తెల్లవారక ముందే నిద్ర లేవాలి. ముందు 5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం.